సంగారెడ్డి వేదికగా తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. సంగారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. కొత్త కార్డుల ద్వారా అర్హులైన కుటుంబాలకు రేషన్తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తూ రేషన్ పంపిణీలో పారదర్శకత, సమర్థత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ దేశానికి ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు వన్నె తేవడమే కాకుండా ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి లక్షలాది మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఇక్కడ శ్రీమతి ఇందిరాగాంధీ గారు కల్పించారు. ఆ ఇందిరాగాంధీ గారే కూడు గుడ్డ ఈరోజు ఉండాలి, మీకు పేదలను ఆదుకోవాలని రోటీ కప్డా ఔర్ మకాన్ అనే నినాదంతో పేదల సంక్షేమం కోసం, పేదల ఆత్మ గౌరవం కోసం అహర్నిశలు పరితపించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆ ఇందిరాగాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ఈనాడు మన ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వం పేదలకు సంక్షేమాన్ని అందించడము మా బాధ్యతగా, సామాజిక చైతన్యంతో కూడుకున్న భరోసాని ఇవ్వడము ఈరోజు మా బాధ్యతగా భావించి ఈరోజు ఈ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం.